ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు జిఎస్టీ 2.4 సంస్కరణల మీద ఈ చర్చకు అవకాశం ఇచ్చినందుకు మీకు కానీ మంత్రి గారికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు దేశంలో ఆర్థిక సంస్కరణలు శరవేగంగా జరుగుతున్నాయి అధ్యక్ష. ఇందులో జిఎస్టీ సంస్కరణలో చర్చించవలసిన అవసరం ఎంతగానో ఉంది. రాజ్యాంగ సవరణ 101లో 2017లో జిఎస్టీ చట్టం మోడీ గారు తీసుకొచ్చినారు అధ్యక్ష. అందులో భాగంగా జిఎస్టీ కౌన్సిల్ ఏర్పడింది. ఇది ఈ జిఎస్టీలో అనేది 1991లో ఎల్పిజి సంస్కరణ తర్వాత దేశంలోని అతిపెద్ద రాజ్యాంగ సవరణ సంస్కరణ అధ్యక్ష. దీనివలన వన్ నేషన్ వన్ ట్యాక్స్, ఈరోజు గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది మోడీ గారి మాటల్లో గుడ్ సింపుల్ ట్యాక్స్గా మారిపోయింది అధ్యక్ష. ఈరోజు జిఎస్టీ వలన వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లలో అమ్మే వస్తువులపై పన్నులు ఒక్క ట్యాక్స్ వలన సరళతరం చేయడం జరిగింది అధ్యక్ష. అనేక పన్ను వివాదాలు పరిష్కరించబడ్డాయి. ఐటీ రిటర్న్స్ ప్రాసెసింగ్ వేగవంతమైంది. రీఫండ్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా పోయింది అధ్యక్ష. 12 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను రహితం చేయడం వలన మధ్యతరగతి ప్రజలకు పెద్ద మొత్తంలో లాభపడింది అధ్యక్ష. పాత చట్టంలోని క్లిష్టతలను తొలగించి కొత్త సంస్కరణలతో జిఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకొచ్చినారు అధ్యక్ష. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బలపరిచేలా సమగ్రంగా మార్చి సంస్కరణలపై దృష్టి పెట్టింది అధ్యక్ష. ఈ సంస్కరణలు మధ్యతరగతి ఎంఎస్ఎంఈ మరియు అన్ని వ్యాపార వర్గాలకు అత్యవసరమైన అవసరం అధ్యక్ష. ఎదుగుతున్న భారతదేశంకు ఒక అంచనా వేయదగిన పారదర్శకమైన పన్ను విధానం అవసరం. ఇది మధ్యతరగతి పౌరులకు అనుకూలంగా ఉండి నిజమైన వ్యాపారులకు భారం కాకుండా ప్రజలకు ఉపయోగంగా సంస్కరణలు చేశారు అధ్యక్ష. ఈ జిఎస్టీ సంస్కరణలో పేదలకు, మధ్యతరగతికి, రైతులకు, ఎంఎస్ఎంఈలకు, యువతకు, శిల్పులకు, కార్పెంటర్స్కు, వస్త్ర పరిశ్రమలోని వారికి, నిర్మాణ కార్మికులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఈ సంస్కరణలు చేశారు అధ్యక్ష. ఇంతకు మునుపు జిఎస్టీలో భాగంగా 4 స్లాబ్స్లు ఉండేవి అధ్యక్ష. 5%, 12%, 18%, 28%గా. వీటిని కుదించి ఇప్పుడు 2 స్లాబ్లు చేస్తూ 5%, 18%గా నిర్ణయం చేశారు అధ్యక్ష. కొద్దిపాటి వస్తువులపై డీమెరిట్ రేటును చేశారు అధ్యక్ష. ఇంతకు మునుపు 5% స్లాబ్లో ఉన్న వాటికి పన్ను పూర్తిగా రద్దు చేశారు అధ్యక్ష. అందులో ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఆరోగ్యం, జీవిత బీమా పాలసీ ఉండటము ఎంతో విశేషం అధ్యక్ష. దీనివల్ల కోట్లాది మంది ఉపశమనం కలిగింది అధ్యక్ష. ఇంకా వ్యవసాయము, టెక్స్టైల్, ఎరువులు, ముఖ్య ఇన్పుట్స్, మ్యాన్మేడ్ ఫైబరు, అమ్మోనియా వంటి వాటిపై జిఎస్టీ తగ్గించడం వల్ల ఎంఎస్ఎంఈలకు, రైతులకు ఉపశమనం వచ్చింది అధ్యక్ష. ఆరోగ్యం, జీవిత బీమాకు 18% నుంచి 0% చేశారు అధ్యక్ష. ఇందులో భాగంగా ప్రధానమంత్రి గారి యూనివర్సల్ హెల్త్ ప్రోగ్రాంకు, అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల వరకు ఫ్రీ ఆరోగ్య బీమా చేయడం వలన పేదలు, ముసలివాళ్ళు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఉపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 12% జిఎస్టీ ఉన్న 95% వస్తువులకు స్లాబ్ రేట్లో 5% స్లాబ్కు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇందులో సైకిళ్ళు కానీ, సబ్బులు కానీ, టూత్పేస్ట్లు కానీ, నిత్యావసర సామాన్లైన షాంపూలు, హెయిర్ ఆయిల్స్ లాంటివి కానీ చేర్చడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు లాభదాయకంగా అయింది అధ్యక్ష. అలాగనే మన నిత్యావసర సరుకులైన కాఫీ, నెయ్యి, చీజ్, పచ్చళ్ళు, పాడి పరిశ్రమలోని ప్రోడక్ట్స్, రొయ్యల ఉత్పత్తులు, ఇవన్నీ నిత్యావసర వస్తువులు అధ్యక్ష. వీటి ధరలు ఇప్పటికే తగ్గడం మొదలైనాయి అధ్యక్ష. 28% జిఎస్టీ స్లాబ్ను 18%కు తగ్గించడం ద్వారా ఎలక్ట్రానిక్స్ కానీ, గృహ ఉపకారాలు కానీ, టీవీ, ఏసీ, డిష్ వాషర్, సోలార్ వాటర్ హీటర్స్ లాంటి ఎన్నో వాటి ధరలు తగ్గడం వల్ల ఇవన్నీ మధ్యస్థాయి వర్గాలకి అందుబాటులోకి వచ్చాయి అధ్యక్ష. దీనివలన మధ్యతరగతి కుటుంబాలు బయ్యింగ్ కెపాసిటీ పెరిగి వారి ఆదాయం ఆదా అవుతుంది అధ్యక్ష. వీటి వలన ప్రభుత్వానికి దాదాపు 48 నుంచి 55 వేల కోట్ల భారం పడినా కానీ ప్రజలకు ఆస్పిరేషన్స్ తీర్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అధ్యక్ష. అంతేకాకుండా డిమాండ్ పెరిగి ఎంఎస్ఎంఈలకు, కళాకారులకు, రైతులకు లాభపడే అవకాశం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా బొమ్మలు కానీ, బోర్డు గేమ్స్ కానీ, శిల్పాలు ఇలాంటి వాటిపై 12% నుండి 5%కి ఈరోజు తగ్గించడం వల్ల ఆర్టిషియన్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష. దీనివల్ల మన ఏపీలో ఏటికొప్పన కానీ, కొండపల్లి బొమ్మలు కానీ ఈ యొక్క జిఎస్టీ 5% తగ్గించడం వలన
చెక్క లోహ టెక్స్టైల్స్ మీద ఆధారపడిన వేలాది కుటుంబాలు లభ్యపడే అవకాశం ఉంది అధ్యక్ష. దీనివల్ల ఎగుమతులు పెరిగి ఖర్చులు తగ్గడం వల్ల లాభాలు పెరిగి వాళ్ళు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగనే ఆంధ్రాలో తోలుబొమ్మలులో కూడా 5% తగ్గించడం జరిగింది అధ్యక్ష. 100 కుటుంబాల ఎగుమతులు పెరుగుతాయి. వీటి వలన వీటికి శ్రీలంక నుంచి కానీ ఎన్ఐ దగ్గర నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది అధ్యక్ష. వీళ్ళకి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది అధ్యక్ష. ఆలగడ్డ నుంచి రాతి శిల్పాలు, దుర్గి రాతి శిల్పాలకు కూడా 12% నుంచి 5%కు తగ్గించడం జరిగింది అధ్యక్ష. అలాగనే అధ్యక్ష, వెదురు వుడ్ ఉత్పత్తులపై 5% తగ్గించడం వలన గృహ నిర్మాణం చౌకబడుతుంది అధ్యక్ష. సిమెంట్పై 28% నుంచి 18% చేయడం వలన మార్బుల్ గ్రనైట్స్ వాటి సంబంధంగా 12% నుంచి 5% తగ్గించడం వలన గృహ నిర్మాణ కార్మికులు కానీ అలాగే ఆ రంగంపై ఆధారపడిన ఎలక్ట్రీషియన్స్, మేస్త్రీలు, గృహ నిర్మాణ కార్మికులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కార్పెంటర్స్, ప్లంబర్స్ కన్స్ట్రక్షన్ పెరిగి ఆ రంగంపై ఆధారపడిన వారి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. ఇల్లు నిర్మించుకోవాలనే మధ్యతరగతి కుటుంబాల కళ నెరవేరే అవకాశం ఉంది అధ్యక్ష. ఇందులో సిన్ గూడ్స్ లైక్ సిగరెట్స్ కానీ, గుట్కా కానీ, టొబాకో ఐటమ్స్ మీద 40% పెంచడం వల్ల కూడా వాటి వినియోగాన్ని తగ్గించి ఈ యొక్క సమాజము మంచి కోసం ఆలోచించే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు ఈ సంస్కరణ వలన ఆంధ్రప్రదేశ్లో 7.5 లక్షల ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది అధ్యక్ష. కోస్తా జిల్లాలో మత్స్య పరిశ్రమలో దాదాపు ఫిషింగ్ గేర్లో కానీ మత్స్య పరిశ్రమలో 5% తగ్గించడము, ఫిషింగ్ గేర్లో 18% నుంచి 5% తగ్గడం వల్ల చేపలు, రొయ్యల సంబంధించిన ఉత్పత్తులు ఎగుమతుల్లో లాభదాయకంగా అవుతుంది అధ్యక్ష. ఫార్మా, లైఫ్ సైన్సెస్లో 5% 0% చేశారు అధ్యక్ష, 12% నుంచి. దీనివల్ల బల్క్ డ్రగ్ యూనిట్స్ కానీ వాటి గ్రోత్ పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. ఉపాధి దాదాపు 90,000కు పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. పాన్ ఇండియా హాస్పిటల్స్, ఫార్మా ఎగుమతులు చౌకగా ఆరోగ్య సేవలు జరిగే అవకాశం ఉంది అధ్యక్ష. ఒక్క నిమిషం సార్. పాలరంగం, పాడి పరిశ్రమలో దాదాపు 5% నుంచి 0% చేయడం వల్ల చిన్న రైతులు, మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు లాభం జరిగే పరిస్థితి ఉంది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ మహిళలకు కానీ ఎంతగా ప్రోత్సాహం ఇస్తున్నారు. ఈ యొక్క జిఎస్టీ సంస్కరణ వల్ల మహిళలకు ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగనే చాలా పెద్ద మొత్తంలో ప్రజలకు నిత్యావసర సరుకుల ధరలు తగ్గి వారి ఆస్పిరేషన్స్ తీరే విధంగా అనేక వస్తువుల ధరలు తగ్గడం వలన డిమాండ్ పెరిగి ప్రొడక్షన్ పెరిగి ఎంఎస్సిఎంఈల సంఖ్య పెరిగి కొత్త ఉత్పత్తిదారులు వచ్చి దేశం, రాష్ట్రం యొక్క పారిశ్రామికీకరణ పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. దీనివల్ల దాదాపు 2 లక్షల కోట్లకు ప్రజలకు ఆదాయం అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. దీనివల్ల ఆర్థికంగా ప్రభుత్వాలు బలపడే అవకాశం ఉంది అధ్యక్ష. ఈరోజు గుడ్ సర్వీస్, గుడ్ సింపుల్ ట్యాక్స్ జిఎస్టీని సింపుల్గా మోడీ గారు చెప్పారు, చాలా సింపుల్గా ఉంటుందని. దానివల్ల అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను అధిగమించే విధంగా ఆస్కారం ఉంది అధ్యక్ష. ఒక మహిళగా, కుటుంబాన్ని నిర్వహించే అనుభవం ఉన్న మహిళగా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఈ సంస్కరణలు ఎంతో అవసరం అధ్యక్ష. మన ఆర్థిక పటిష్టతే మన భవిష్యత్తు నిర్ణయిస్తుందని బలంగా నమ్మే వ్యక్తిగా జిఎస్టీ 2.0 సంస్కరణను సంపూర్ణంగా మద్దతిస్తూ ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. జస్ట్ ఒక లంచ్ బ్రేక్ ఇచ్చామంతే. కేశవ్ గారు చెప్పినవన్నీ మళ్ళీ రిపీట్ చేయొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఏలూరు సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. భారతదేశ ఆర్థిక విప్లవానికి ఈ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ అనేది చాలా అద్భుతంగా దోహదపడతాయి. ఇది ఈ నెల 22వ తారీఖు నుంచి